ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ వారం రోజుల పాటు హాస్పిటల్ బెడ్పైనే ఉన్నాడు. ఐసీయూ సాధారణ వార్డులో చికిత్స తీసుకున్న అనంతరం అయ్యర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. దాంతో అయ్యర్ను ఇవాళ సిడ్నీలోని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీసీసీఐ తాజా మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోవడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా ఫాలోఅప్ కోసం శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోనే ఉంటాడని తెలిపింది. శ్రేయస్ అయ్యర్కు మెరుగైన చికిత్స అందించిన సిడ్నీ భారత వైద్యులకు ధన్యవాదాలు తెలిపింది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతని పక్కటెముకల కింది భాగంలోని ప్లీహంలో చీలిక వచ్చి అంతర్గత రక్తస్రావమైంది. ఈ గాయాన్ని వెంటనే గుర్తించిన వైద్యులు చిన్న శస్త్రచికిత్సతో రక్తస్రావాన్ని అరికట్టారు. ప్రస్తుతం అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీ, భారత్లోని వైద్య నిపుణులంతా అయ్యర్కు మెరుగైన చికిత్స అందించారు. గాయం నుంచి కోలుకున్న అయ్యర్ను ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఫాలోఅప్ కన్సల్టేషన్ల కోసం సిడ్నీలోనే కొన్ని రోజులు ఉండి ప్రయాణానికి ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశానికి తిరిగి వస్తారని బీసీసీఐ పేర్కొంది. వైద్యుల అంచనా ప్రకారం శ్రేయస్ సుమారు 2 నెలల పాటు క్రికెట్కి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా నవంబర్ 30న రాంచీలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు ఆయన దూరం అవుతారని సమాచారం. సౌత్ ఆఫ్రికాతో పాటు న్యూజిలాండ్ సిరీస్కు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. మళ్లీ ఐపీఎల్ 2026 సీజన్తోనే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అయ్యర్ను బీసీసీఐ వైస్ కెప్టెన్గా కూడా నియమించింది.